నాన్ వెజ్ కర్రీస్కి ధీటుగా పూల్ మకానాతో మసాలా గ్రేవీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందైతే ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి మకానాని రోస్ట్ చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసి జీరా, హోల్ గరం మసాలా దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తినే స్పైసీని బట్టి కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇలా ముందే కారం వేయడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి టమాటా, కొబ్బరి, కాజు వేసి మిక్సీ పట్టిన పేస్ట్ వేసి కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసుకున్న మక్కానా సీడ్స్ని వేసేసి 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉండడం వల్ల మసాలా గ్రేవీస్ అన్ని కూడా మక్కానకి మంచిగా పడతాయి. ఈ టైంలో గ్రేవీకి సరిపడే వాటర్, రుచికి తగినంత సాల్ట్ వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి 2-3 నిమిషాలు ఉడికించండి. అలా ఉడికిన తర్వాత కొద్దిగా గరం మసాలా, అందుబాటులో ఉంటే కసూరి మెతి కూడా వేసేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఫైనల్ గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మక్కానా కర్రీ అయితే రెడీ.